స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చిన ముఖ్య అతిథి ప్రిన్సిపల్ డిస్టెన్స్ జడ్జి నిజామాబాద్ శ్రీమతి జీవీఎన్ వరదలక్ష్మి గారిని వేదిక కోరుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ థర్డ్ అడిషనల్ డిస్టినేషన్ జడ్జి నిజామాబాద్ గారు శ్రీమతి శ్రీ ప్రసాద గారిని వేదిక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ అడిషనల్ డిస్టినేషన్ జడ్జి నిజామాబాద్ గారు శ్రీమతి హరీష గారిని వేదిక అదేవిధంగా ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నిజామాబాద్ శ్రీ జి ఉదయభాస్కర్ రావు గారు, అదేవిధంగా శ్రీ ఎం గారు, అదేవిధంగా పల్నాడు గవర్నర్ గారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారు నిజామాబాద్ గారి వేదిక అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని గవర్నర్ సెక్రటరీ మాట్లాడవలసింది. ఏడే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పీటీ గారికి, అదేవిధంగా ఏడిఎస్ మెడల్స్, అదేవిధంగా రాజేంద్ర రెడ్డి సార్ గారికి, అదేవిధంగా సాయి రెడ్డి గారికి, యువక గారికి మరియు కార్యక్రమం పాల్గొనడానికి నమస్కారం. ఈరోజు మేడే ఉత్సవంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. మేడే కార్మికులకు ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే చికాగోలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంపై జరిగిన దాడి ప్రపంచానికి గుర్తించింది. ఆ సంవత్సరం ఆ ఒక కార్యక్రమాలకు, ఇలాంటి నిరసన కార్యక్రమాలకు అందరికీ స్ఫూర్తినిచ్చిన వాళ్ళు కార్ల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ పుస్తకం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక విప్లవాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. కార్మిక వ్యవస్థ తమ హక్కుల కోసం పోరాడటానికి శక్తినిచ్చింది కార్ల్ మార్క్స్ లాంటి నాయకులు. సో వారే స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచంలో అనేక మంది కార్మికులు, అనేక రకాల కార్మిక సంఘాలు వాళ్ళ యొక్క రైట్స్ కోసం పోరాడారు. సో ఈ సందర్భంగా మనము మేడే జరుపుకుంటున్నాము. సో ఈ కార్యక్రమాన్ని ముందుగా కొనసాగించే ముందు మనం మేడే పాట ద్వారా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాను. మేడే సందర్భంగా పాట పాడతారు. మేడే ఆలపించి గంతెత్తిన
స్టేట్ కార్పొరేషన్ రాజధాని గారికి మాట్లాడాల్సిన సభాధ్యక్షులు సెక్రటరీ హెల్త్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ భారత లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీ బోర్డు ఆచార్య గారు, హరీష్ గారు, మై ఫ్రెండ్ అండ్ కొలీగ్ ప్రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ సాయిరెడ్డి గారు, యోహాన్ గారు, ఇక్కడ చేసిన పాత్రికేయులకు, తోటి న్యాయవాదులకు మరియు కార్మికులకు మా యొక్క మేడే శుభాకాంక్షలు తెలుపుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీ, నాకు వచ్చిన పని వల్ల తప్పనిసరిగా తొందరగా వెళ్ళాల్సి వస్తుంది హైదరాబాద్. ఎనీవే, ఈ కార్మికుల దినం అంటే వాళ్ళ గూగుల్ చూసుకుంటే కార్మికుల కాంట్రిబ్యూషన్ టు అవర్ నేషనల్ ఎకానమీ అని చూస్తే డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అని ఒక లెక్క. డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అంటే క్యాల్కులేషన్ ఆఫ్ యువర్ సర్వీసెస్ ఆర్ ద మార్జిన్ విచ్ యూ ఆన్ ద గూడ్స్ సోల్డ్. డొమెస్టిక్ వాల్యూ అడిషన్ కాంట్రిబ్యూషన్ చూస్తే 41% టు ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ లేబర్. అంటే మన కాంట్రిబ్యూషన్ అవుతుంది. మరి ఏదైనా కంట్రీని మనము ఎకనామిక్ స్టేటస్ ఉండాలంటే ద రేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మన ఇండియాలో పర్సెంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఇట్ అకౌంట్స్ ఫర్ 60% అబౌవ్ ఆఫ్ ద ఎంప్లాయీ. మన కాంట్రిబ్యూషన్ ఇంత ఉండగా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ డూయింగ్ క్వైట్ ఎ బిట్, బట్ దట్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఎనఫ్ బికాజ్ వి ఆర్ ప్రొవైడింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు. అంటే మన దేశ ఎకానమీకి మనం ఇంత తోడ్పడుతుండగా ఇంకా చేయాలి. మరి వినమనకుండా రాత్రనకుండా వాళ్ళు మీరు భవన నిర్మాణ కార్యక్రమాలు కార్మికులను చూసుకోండి, అగ్రికల్చర్స్ని చూసుకోండి, అగ్రికల్చర్ లేబర్ని చూసుకోండి, స్ట్రీట్ వెండర్స్ని చూసుకోండి. వీళ్ళంతా స్వయం ఉపాధి నేర్చుకుంటూ మరి దేశానికి ఉపయోగపడుతున్నారు. వాళ్ళందరికీ నేడు వాళ్ళని అంటే కమమరేట్ చేసే విధంగా ఈ దినోత్సవం ఏదైతే సెలబ్రేట్ అవుతుందో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ యువన్ గారు ఉన్నాడు, ఈజ్ లేబర్ ఆఫీసర్ హియర్. We have been in tandem since quite a long time. Major programs concerned to labor. ఏదైనా లేబర్ మా లేబర్ యోగన్ గారికి ఫోన్ చేస్తే మోర్ ఆఫెన్ దట్ నాట్ దట్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్, దట్ లేబర్ ఇస్ హ్యాపీ. ఎవ్రీబడి హియర్ విల్ వర్క్ ఫర్ ఇట్. ఇక మాకు అవకాశం ఇచ్చినందుకు మా లేబర్ యూనియన్స్కి కానీ డిఎల్ఎస్కి కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి నన్ను క్షమించండి. Thank you very much.
సభకు నమస్కారం. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మేడం రాధాలక్ష్మి గారికి, అలాగే సెక్రటరీ గారు ఉదయ భాస్కరరావు గారికి, అలాగే ఫ్యామిలీ జడ్జ్ ఆశాలత మేడం గారికి, అలాగే డిస్ట్రిక్ట్ జడ్జ్ కమిషన్ మేడం గారికి, అలాగే మిత్రులు యువన్ ఆఫీసర్ లీగల్ లేబర్ ఆఫీసర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన న్యాయవాదులకు, కార్మికులకు, మీడియా మిత్రులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మేడే ఇదే రోజు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, ఒక 2 శతాబ్దాల క్రితం 19th సెంచరీ 18th సెంచరీ మధ్యలో ఇప్పుడే సాగర్ చెప్పినట్టు శ్రీకాకుళంలో ఒక ఉద్యమం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే, శ్రమ దోపిడీ చేసుకోవడం, శ్రమ దోపిడీ జరుగుతూ ఉండే. శ్రమ దోపిడీ అని అంటే ఒక మనిషి 15 గంటలు 16 గంటలు పనిచేసి తక్కువ వేతనం ఇచ్చేవారు అన్నారు. అయితే ఆ శ్రమ దోపిడీని నిరోధించడానికి అక్కడ చాలా వేలాది మందిగా మే 1st రోజు స్ట్రైక్ చేయడానికి కూర్చొని స్ట్రైక్ చేస్తూ ఉంటే 4వ తారీఖు రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి బాంబులు కానీ మరి గన్స్తో పేర్చడం ద్వారా అక్కడ రక్తము ఏరులై పారి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క షర్ట్స్ కానీ బట్టలు కానీ ఇతరగా కావడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మేడే జరుపుకుంటా ఉన్నాం. ఎందుకు మేడే? వారి యొక్క త్యాగము, ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు మీరందరూ ఇక్కడ మీకు తెలిసిన విషయం 8 గంటలు పని చేయాలి అనేది, ఆ ఉద్యమం వల్ల 8 గంటలు మాత్రమే పని చేయాలనేది వచ్చింది. మరి ప్రతి ఒక్క దేశంలో 8 గంటలే చేయాలి అనేది అన్ని దేశాలు చట్టాలు చేయడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనని స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రతి సంవత్సరము మే 1st రోజున ఈ మేడే డే సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి మేడే ఎందుకు చేసుకుంటూ ఉంటాము? ఈ రోజు ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికులకు ఈ రోజు సెలవుతో కూడినటువంటి వేతనము మరి ఆ యాజమాన్యాన్ని ఇస్తాయి. ఈరోజు మీకు కూడా తెలిసి ఉంటుంది, అందరికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మేడే వల్ల ఏమేమి లాభాలు, ఎందుకు చేయాలి అంటే, ఈ మేడేని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మేడే సందర్భంగా ఈ మేడే ఉత్సవాలు చేయడం వల్ల యాజమాన్యాలు ఖచ్చితంగా 8 గంటలు మాత్రమే పని చేయించుకోవాలి. అలాగే భద్రతలతో కూడినటువంటి పని మాత్రమే కల్పించాలి. అలాగే ఆడ మగ తేడా అనేది లేకుండా అందరికీ సమానంగా జీతాలు ఇవ్వాలి అనేది ఈ మేడే ద్వారా వచ్చింది. అలాగే ఈ మేడే సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఈ ప్రతి సంవత్సరం మేడేని మనం బ్రహ్మాండంగా జరుపుకోవాలి. యాజమాన్యాలకు భయం ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఈ మేడే చేసుకోవాలి. మరి ఈ సందర్భంగా ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారు ఈ మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ మేడే యొక్క స్ఫూర్తి వల్ల జాబ్ సెక్యూరిటీగా కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాట్లాడిన తర్వాత లేబర్ ఆఫీసర్ మాట్లాడతారు, తర్వాత ఏరియా పేరెంట్స్ వారు కూడా మాట్లాడతారు. అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన కార్మికులు ఉన్నారు, ఎవరన్నా కార్మికులు అంతేనా? పెట్టాలి కార్మికులు కర్మ చేసే వాళ్ళందరూ కార్మికులే. నేను కూడా కార్మికురాలు. పనిచేసే వాళ్ళందరూ కార్మికులు. కాకపోతే ఏంటంటే మేము కొంచెం పెద్ద కార్మికులు, అంతే తేడా. మాకు భద్రత అన్ని రకాలు ఉంది. వర్క్ జాబ్ సెక్యూరిటీ ఉంది, మాకు ఫిక్స్డ్ శాలరీస్ ఉన్నాయి. మరి కింది స్థాయిలో పనిచేసే కార్మికులు ఏమీ లేదు.
అప్రోచ్ అయ్యారా? వెళ్ళారా? మీరు ఒక్కరు, మిగతా వాళ్ళందరూ వెళ్ళారా? వెళ్ళాలి. లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళి మీరు కార్మికులని మీరు అక్కడ నమోదు చేసుకుంటే మీకు లేబర్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ కానీ, లేకపోతే మీ భార్య కట్టుతో ఉంటే ప్రసవానికి ఖర్చులు కానీ, మీ పిల్లలకి వివాహం ఖర్చులు కానీ, మీరు ఒక ప్రమాదంలో గాయపడితే మీకు డబ్బులు కానీ ఇచ్చారా? ఇవి చూడండి, ఇంత అమౌంట్స్ మీకోసం లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. మీరు వెళ్ళాలి కదా, మీరు వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోవాలి కదా. పొలిటికల్ లీడర్ అన్న పొలిటికల్ ప్రోగ్రామ్ అంటే పరిగెత్తుతాం, ఏం ఉపయోగం? వెళ్ళాలి కదా, లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళాలి, మీ పేరు నమోదు చేసుకోవాలి. మీరు అందులో సభ్యులు అవుతేనే మీకు ఇట్లాంటి యాక్సిడెంట్ మీ పిల్లలకి, మీ భార్యకి ఎవరైనా చనిపోతే వాళ్ళకి కర్మ క్రియ చేస్తాం కదా, దాని ఖర్చులు కూడా ఇస్తారు. ఇవి ఎంతమంది తెలుసు? పోయి మీ ఇద్దరికి తెలుసు, అందరికి చెప్పారా? మీరందరూ అంటే ఏ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు? అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నా లేకపోతే ఇంకా వేరే ఫీల్డ్ ఉన్నా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే, మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేసేటప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి వస్తాయో మీరు అందరికీ చెప్పారు. కానీ అక్కడ మీరు కట్టే ఒక భవనము అక్కడ ఏమేమి తెలియదు. కొట్టేటప్పుడు పనులు మీద పడవచ్చు, వాళ్ళు జాగ్రత్త లేకపోతే పైన ఎక్కి సున్నా వేసేటప్పుడు కింద పడవచ్చు, లేకపోతే ఇంకేదైనా కాలు చేయి ఇవ్వచ్చు. మీకు కూర్చోవడానికి కనీసం లంచ్ చేయడానికి కనీసం సౌకర్యం లేకపోయి ఉండొచ్చు. మీరు టాయిలెట్స్ పోవడానికి ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది. అట్లని మగవాళ్ళకి లేదని కాదు, మగవాళ్ళకి ఇబ్బంది. టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించాలి. మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయం కల్పించాలి. పైకి ఎక్కాలంటే అన్ని సెక్యూరిటీస్ ఆయన కల్పించాలి. ఇవన్నీ కల్పిస్తున్నారో లేదో మీరు చూసుకోవాలి. అటువంటి అజాగ్రత్త అంటే జాగ్రత్త తీసుకోకుండా ఎవరైనా పనిలో ఏదైనా ఇంజూరీ అయినప్పుడు ఓనర్ రెస్పాన్సిబుల్. మీకు ఆ విషయం తెలియాలి. మీ హక్కు మీకు తెలిస్తేనే దాని గురించి మీరు క్వశ్చన్ చేయగలరు. ఇంత పెద్ద సిటీలో నాకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టౌన్ పాపులేషన్ కనీసం ఒక 2 లక్షలతో కావచ్చు. 5 లక్షల పాపులేషన్ ఇక్కడికి వచ్చింది ఎంతమంది? ఒక 20 మంది అయి ఉండొచ్చు. మరి మిగతా సంగతి అమ్మ అంటేనే కదా అన్నం పెట్టేది. అమ్మ అని అనవాలని తెలియని చాలా మంది బయటన్నారు. కనీసం మీకు అమ్మ అని అడిగి పెట్టించుకొని తినే అంత నాలెడ్జ్ వచ్చింది, కానీ అది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. సో ఇదంతా ప్రత్యేకంగా మీకోసం ఒక రోజు అంటే మొత్తం అంతర్జాతీయంగా మీకోసం ఒక రోజు ఎందుకు కేటాయించామంటే కార్మికులంటే మీరు ఒక్కరే కదా, కంప్లీట్ పనిచేసే వాళ్ళు ఎవరైనా కార్మికులే కాబట్టి వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, ఏమేమి భద్రతలు ఉన్నాయి, వాళ్ళని ఎలాగ మనం కాపాడుకోవాలి, ఇవన్నీ తెలియజేయడానికి ఒక రోజు కూర్చొని మాట్లాడుకోవాలి. సో అందువల్ల ఈ మేడే. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరందరూ ఏమంటే మీకు తెలిసిన దాన్ని కనీసం ఒకరిద్దరిని చెప్పండి. నెక్స్ట్ మేడే జరుపుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక నలుగురిని తీసుకొని రండి. అంటే వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఏదో మనం కొంచెం సేవ చేసినట్టు అవుతుంది. సో ఈ మేడేకి వచ్చిన మీ అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇందాక పాట పాడారు శిల్పాలింగం గారు. ఆయన గొంతు ఎందుకు అంత కమ్మిపోతుంది అనుకుంటున్నారు? ఆయన 72 తగ్గేదే లేదు. ఆయన 72 కూడా చెప్పాలి. 72 ఏళ్ల వయసులో అంటూ ఎందుకు అంత కమ్మిపోతుంది చెప్పండి నాకు. ఆయన కార్మికుడు. ఆయన లోపల కోపం, బాధ, ఆకలి, పౌరుషం, ఆయన యొక్క శ్రమని దోచుకున్న వాళ్ళ మీద ఒకలాంటి కసి, సమాజం మీద ఒకలాంటి విరక్తి, కార్మికుడికి అన్నీ ఉంటాయి. మన శ్రమను దోచుకున్నాము. ఆయన ఒక శ్రామికుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. కానీ ఆ గొంతులో దాన్ని ఏమంటారు విప్లవం అనేది అంటే మనకు తెలుసు కదా, మన తెలంగాణ వాళ్ళకి ఆటపాట మస్తు. ఆ విషయంలో మాత్రం ఎవరు మనకు పోటీ రాదు. సో కరెక్ట్గా తెలంగాణ అనిపించుకున్నాడు అంత స్ట్రాంగ్ గా వాడు. సో కనీసం మీ గురించి బయట పక్కన ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య వాళ్ళ గురించి మాకు వద్దు. మరి నేనేం పని చేస్తున్నాను, ఏ ఫీల్డ్లో ఉన్నాను, ఆటో నడుపుతున్నానా, ఇల్లు కడుతున్నానా,
లేదా పొలం పనికి పోతున్నానా, లేదా మట్టి పనికి పోతున్నానా. సో నాకున్న స్కీమ్స్ ఏంటి, లేబర్ డిపార్ట్మెంట్ అక్కడ పోతే నేను తెచ్చుకోవాల్సిన విషయాలు ఏంటి. ఈ రోజున పోయి లేబర్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నారు, నేను ఇప్పుడు వెళ్ళిపోయాను, ఆయన చుట్టుకుంటాడు. చుట్టుకుంటే మాకు ఇవన్నీ ఏమేమి రావాలి, ఏమేమి చేయాలి, మేము అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి. రేషన్ కార్డు అయితే అప్లికేషన్ పెడతాం, వితంతు పింఛన్ అయితే అప్లికేషన్ పెడతాం, వృద్ధాప్య పింఛన్ అయితే అప్లికేషన్ పెడతాం. పనికిరాని 2,000 కోసం 3,000 కోసం. కానీ మన జీవితాంతం 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా పనిచేసేటప్పుడు లేబర్ డిపార్ట్మెంట్లో మనం నమోదు చేయించుకోవాలి కదా. చేయండి, ఈ రోజైనా చేయండి, మీ వాళ్ళని చేయించండి. అందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ స్కీమ్స్లో మీరు జాగ్రత్తగా ఉండి ఎవరు నష్టపోకుండా, ఏ ప్రమాదం జరిగినా ఏదైనా అనుకోని అమాంతులు జరిగినా మీరు నష్టపోకుండా, మీ కుటుంబం నష్టపోకుండా చూసుకోండి. ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మేడే దివస శుభాకాంక్షలు. లేబర్ ఆఫీసర్ ఓపెన్ గారు మాట్లాడవచ్చు. తీసుకున్నారు, సభ్యత్వం తీసుకున్నారు. 60,000 మంది బిల్డింగ్ చేశారు. ఈ దగ్గర మొత్తం ఎంతమంది లేబరు రిజిస్టర్ అయిన ఎంతమంది? 5 లక్షల వద్ద జిల్లా వ్యాప్తంగా. వెరీ గుడ్. అవునా, మాకేం ప్రాబ్లం ఫోన్ చేయండి, లేదా మేము అవునా. చాలు, ఆదుకునే ఒక్క చిటికెన వేలు చాలు, పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అవునా అవునా, నేను లాస్ట్లో ఉన్నాను చెప్పడానికి. నేను ఎప్పటికే మొదలు పెట్టాను. సూపర్ అంటే అవునా. మీరు ఎల్లకాలం ఇక్కడే ఉండాలనుకోండి. 3 నెలల్లో మీకు రిటైర్మెంట్ లేకుండా మీ సర్వీస్ ఇంకో 2 సంవత్సరాలు పెంచాలని కోరుకుంటున్నాను. ఏదో 62 అంటున్నారు, మీరు పెన్షన్ కావాలి. ఓకే సార్, ఒకటి ఇవ్వండి ఫస్ట్. ఓకే, మీరు అటు జాయిన్ అయ్యారా? కెమెరాలు ఉన్నాయి. ఇంకా చెప్తాను ఏదైనా
పనిచేసే కార్మికులు అలసట నిద్ర విశ్రాంతి లేకుండా కష్టంతో పనిచేసే కార్మికులు మన సమాజ అభివృద్ధికి ఎంతో తోడ్పడే కార్మికులందరికీ కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు. వేదికలో తెలిసినటువంటి జడ్జెస్ అందరికీ, బార్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, వకీలకు, టీఎస్కే మిత్ర బృందానికి, పేపర్ వాళ్లకు, మీడియా వాళ్లకు, నా కార్మిక సంఘాలకు, నాయకులకు, కార్మికులకు నేను వాళ్ళకు పెద్ద లెక్క ఉండి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు టీఎస్కే గారికి మనం మేడే శుభాకాంక్షలు చెప్పే ముందు మనకు కూడా వీళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే లేబర్స్ కూడా అక్కడ ఉన్నారు బయట, వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి లేదా మన దగ్గరికి వాళ్ళని పెంచుకోవాలి. మనం కోర్టుకు వెళ్ళాలి అని అంటే ఏదైనా తప్పు చేస్తానో నేరం చేస్తానో వెళ్ళాలి, కానీ సంక్షేమ పథకాలను కార్మిక సంక్షేమం గురించి తెలుసుకొని వాళ్ళ సంక్షేమం అందించాలి, చెక్ పెట్టాలి. వెదర్ వాళ్ళ కానీ ప్రభుత్వం నుంచి వస్తుందా లేదా, వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వారికి సక్రమంగా చేరుతుందా లేదా అనే చెక్ పెట్టడానికి ఒక ప్రయత్నం చేసి మనల్ని ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు మీ అందరి తరఫున నేను ఈ సంస్థకు గౌరవనీయ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, జడ్జెస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ ప్రిన్సిపల్ జడ్జి గారు అన్నారు ఇంతకుముందు కార్మికులందరూ కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి. ఇక్కడ వివిధ రకాలైనటువంటి కార్మికులు ఉంటారు. ఆ వివిధ రకాలైనటువంటి కార్మికులు అంటే కొందరు షాప్స్లలో చేస్తారు, కొందరు ఇళ్లలో చేస్తారు, కొందరు హమాలీగా చేస్తారు, కొందరు ఇటుక పట్టికల్లో చేస్తారు, కొందరు భవన నిర్మాణ కార్మికులు చేస్తారు, కొందరు వ్యవసాయ కార్మికులు ఉంటారు. మన నిజామాబాద్ డిస్టిక్ ఓన్లీ బీడీ వర్కర్స్కి పేరు అని ఉంటుండే. బీడీ వర్కర్స్ ఉమెన్ వర్కర్ 2,30,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. ఇది రిజిస్టర్డ్ వర్క్ మ్యాన్ అయితే. అదే కాకుండా ఎన్ఆర్ఈ వర్కర్స్ ఉన్నారు. ఇట్లా వివిధ రకాలైనటువంటి వర్కర్స్ మన నిజామాబాద్లో ఇది ఒక హబ్గా పనిచేస్తుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్కు వేరే జిల్లాల కన్నా ఎక్కువ హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం ఏమంటే, ఇక్కడ కార్మికులు మా తమ్ముడు, మా చెల్లెళ్ళు, మా అక్కలు చాలా యాక్టివ్ వర్క్ చేస్తుంటారు. గతంలో ఇక్కడ షుగర్ ఇండస్ట్రీ ఉంటుండేమా సార్, ఆ షుగర్ ఇండస్ట్రీలో ఒక 14 ఫార్మ్స్ ఉండి 27,000 ఎకరాల భూమి ఆ షుగర్ ఇండస్ట్రీకి ఉంది. తద్వారా ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదే కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. అనేక పెద్దసారి ఫ్యాక్టరీస్ ఉంటుండే. ఆ తర్వాత బీడీ కంపెనీస్ వచ్చాయి. బీడీ ఇండస్ట్రీ ఇక్కడ హబ్గా పనిచేస్తుంది. దాదాపు ఒక 33 బీడీ కంపెనీ యజమానులే ఇక్కడ ఉంటారు. అదంతే కాకుండా ఒక 2,300 బీడీ బ్రాంచెస్ ఉంటాయి. ఆ బీడీ బ్రాంచెస్లలో వర్కర్స్ ఉంటారు. ఇదంతా ఉమెన్ వర్కర్. ఆ ఒక సెగ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ వివిధ సౌకర్యాలు కల్పిస్తారు. తర్వాత మా డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా వర్క్ మ్యాన్ ఎక్కడైనా చనిపోతే వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ఆర్ ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద మేము మాది సుమోటోగా కానీ లేదా ఎవరైనా అప్లికేషన్ పెడితే కానీ మేము వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నాం. అది క్వాజీ జ్యుడిషియరీ పవర్స్ కింద మేము వాళ్లకు జస్టిస్ డెలివర్ చేస్తున్నాము. ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నా డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీస్ అందరూ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఎక్కడ ఏ వర్కర్కి సమస్య వచ్చినా కానీ మేము దాన్ని తక్షణమే తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మేము సత్వర నిర్ణయం తీసుకుంటుంటాం. నా డిపార్ట్మెంట్కి నేను ఆ రకంగా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మా డిపార్ట్మెంట్ తరఫున సమస్యలు ఈ కార్మికులకు ఏమవుతుంది, యాజమాన్యం పని చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినప్పుడు పేమెంట్ ఆఫ్ వేజెస్ కానీ, మినిమం వేజెస్ యాక్ట్ కింద కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద కానీ వాళ్ళ కేసెస్ వేసినప్పుడు ఆ కేసెస్ ద్వారా మేము సత్వరంగా వాళ్ళని పిలిచి, ఇరు వర్గాలను పిలిచి జైలు కానీ లేదా ఏదైనా కానీ
ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అడ్వకేట్స్ కానీ మా వర్కర్స్ కానీ తరచున. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులలో గవర్నమెంట్ తరఫున లేదా ఈశ్వర్ ద్వారా 2 రకాలుగా కార్మికులకు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాలు ఇస్తున్నాయి. వెల్ఫేర్ యాక్ట్ తీసుకుంటున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సంక్షేమ పథకాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రాక్టీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. నేను ఒక 5 నిమిషాలు మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు వినాలని నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే వివిధ రకాల వర్క్స్ ఉంటాయి ఇవి. అయితే భవన నిర్మాణ కార్మికులకు ఒక 6 రకాలైన ఫెసిలిటీస్ ఇస్తాం. అది ఏంటిదంటే వెల్ఫేర్ యాక్టివిటీస్. ఒక కుటుంబంలో యజమాని మెన్ కానీ ఉమెన్ కానీ అయినప్పుడు వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లో నేను భవన నిర్మాణ కార్మికులను నమోదు చేసుకుంటే పుట్టుక నుంచి పుట్టిండు ఒక 30,000 రూపీస్, పెళ్లి చేస్తున్నాం ఒక 30,000 రూపీస్, మళ్ళీ పిల్లలకు డెలివరీ అవుతుంది 30,000 రూపీస్. ఇట్లా మెటర్నిటీ బెనిఫిట్ ఒకటి, మ్యారేజ్ బెనిఫిట్ ఒకటి, నేచురల్ డెత్ ఒకటి, తర్వాత సహజ మరణంలో చనిపోయినప్పుడు వాళ్ళకు అంత్యక్రియలకు ఒక 30,000. ఇంతే కాకుండా వాళ్ళు యాక్సిడెంటల్ డెత్ అవుతే 6 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇస్తూ ఒక 30,000 మళ్ళీ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇస్తాం. ఇదే కాకుండా నెసెసరీ చావాలి అని కాకుండా ఎప్పుడైనా ప్రమాదవశాత్తు పని మీదనే కాక కూడా ప్రమాదవశాత్తు కార్డు ఉండి ఉన్న వ్యక్తికి అయితే ఆ డిజబిలిటీ పర్సెంటేజ్ బట్టి 5 లక్షల వరకు గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది. సో ఇట్లా మేము ఇప్పటి వరకు దాదాపు ఈ కార్మికులందరికీ కూడా ఒక 18,52,70,000 పైసలకు మేము పేమెంట్స్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక దాదాపు ఒక 4,576 మంది వర్కర్స్కు మేము పేమెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. అంతేకాకుండా మేము స్టైఫండ్ రూపంగా స్టూడెంట్స్ కూడా ఒక 6,000 మందికి 2,22,88,000 పైసలకు మేము డబ్బులు పేమెంట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ భవన నిర్మాణ కార్మికులే. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా వెల్ఫేర్ యాక్టివిటీ డెత్ అయితే కానీ, మ్యారేజ్ అయితే కానీ, డెలివరీ అయితే కానీ, అపార్ట్ ఫ్రమ్ ఈఎస్ఐ పిఎఫ్ మేము పేమెంట్ చేయడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే యాక్టివ్గా మా వర్కర్స్కు ఎక్కడ కూడా ఏది కూడా చెడు జరగకుండా మా వాళ్ళు ఏ క్షణంలో కూడా ఇష్యూ ఇన్ఫర్మేషన్ మా దగ్గర తెస్తే మీకు మేము మీ సభాముఖంగా గత కాలంలో ఆనరబుల్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి గారి ఆధ్వర్యంలో అనేక మందికి కార్మికులకి కావచ్చు, సొసైటీలు కావచ్చు, సేవ చేయడం జరిగింది. మేము రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు, మాణిక్యరాజ్ సార్ విషయంలో కావచ్చు, సుబేదార్ గారి విషయంలో కావచ్చు, ప్రెసిడెంట్స్ విషయంలో, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విషయంలో కావచ్చు, వీళ్ళందరూ మాకు ఈ ఇష్యూస్ను ఎట్లా తీసుకువెళ్ళాలి వివిధ రకాలైన వర్క్మెన్స్ దగ్గరికి. నేను ఎందుకు జడ్జెస్ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నానంటే ఎఫెక్టివ్నెస్ అనేది సొసైటీలో జడ్జెస్ గారి ద్వారా జరుగుతుంది. సో సునీతమ్మ గారు చాలా యాక్టివ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఈ సెక్స్ వర్కర్స్ అనే ఇష్యూస్ కూడా తీసుకోవాలి. కొన్నిసార్లు ఇక్కడ రోడ్ల మీద ఉండే అంటే థర్డ్ జెండర్ వాళ్ళ విషయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు కార్మికుల యొక్క ఇష్యూస్ తీసుకొని ఇక్కడ మీటింగ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరి ద్వారా వాళ్ళకి ఎఫెక్టివ్నెస్ ఏంటంటే జడ్జెస్గా వాళ్ళు కూడా మా వాళ్ళే మాకు సహాయం చేస్తారు అనే దాన్ని ఆ ఇష్యూస్ను అంత దగ్గరగా తీసుకురావడం జరిగింది. కాబట్టి మరొకసారి నేను మీ అందరి తరఫున జడ్జెస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మేడే యొక్క ప్రత్యేకత ఏంటిది అని అంటే
అదే అని కాకుండా మనం పుట్టక ముందు ఏమైనా జరిగిందేమో కానీ మనం పుట్టినాక కూడా పోరాటాలు జరిగినాయి. రాజేశ్వర్ సార్ ఉంటాడు ఇక్కడ, బీసీ వెల్ఫేర్ సార్ ఉన్నామన్న దూరం. సో ఈ రాజేశ్వర్ సార్ కూడా జనాల యొక్క ఇష్యూస్ బయటకు తీసుకొస్తుంటాడు. ఇప్పుడు శిల్ప అన్న పాట పాడాడు కదా, అంటే ఇంకొకటి అమ్మాయి కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్ తరఫున స్టేట్ లెవెల్ అవార్డు ఇస్తున్నాం. ఆయన గంగాధర్ అని ఉంటాడు, అతని పేరు వచ్చింది. సో ఆయనకు మనం అందరం ఒకసారి బండారి గంగాధర్ ఎందుకు అంటే ఇది పోరాట గడ్డ. కోటగల్లి అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. కోటగల్లి అనేది అప్పటి కాలంలో ఇందూరు పీరియడ్లో ఒక మంచి అక్కడ ఏఎస్ కోశెట్టి గారు, ఈసారి మీ పక్కన కూర్చున్న ఈ వకీల్ సార్ కూడా ఒక యూనియన్ లీడర్ అమ్మా. ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడు కానీ, ఈయన ప్రెసిడెంట్ కాకముందు యూనియన్ లీడర్, ఈయన కూడా వాణిగారు ఒక లీడర్. ఈ పక్కన కూర్చున్న ఈసారి ఒక లీడర్, ఈసారి ఒక లీడర్. వీళ్ళందరూ ఏం చేసేటప్పుడు అంటే కార్మికులను వాళ్ళ దగ్గర దాకా వెళ్ళి వాళ్ళ సమస్యలు విత్ నో కాస్ట్ సర్వీస్ చేశారు అనేక మంది. అపార్ట్ ఫ్రమ్ రాజేందర్ రెడ్డి అన్న ఇంకా ఈ ఎడ్యుకేట్స్ కూడా చేశారు. అయితే వీళ్ళ సమస్యలు ఏంటిది, దాని రూట్ కాజ్ ఏంటిది, ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద ఎన్ని సర్వీసులు చేయాలి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఏమేమి చేయాలి, లేదా వివిధ రకాలైనటువంటి లేబర్ లాస్లో 23 లేబర్ లాస్ ఉంటాయి. ఆ 23 లేబర్ లాస్లో వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించిన యాక్ట్ ఏవైతే ఉన్నాయో సోషల్ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్స్ కింద ఒక 6 నుంచి 7 యాక్ట్స్ తీసుకొని వాటి కింద ఒకవేళ మినిమం వేజెస్ కూడా తక్కువ కేసెస్ చేయడం ద్వారా మా డిపార్ట్మెంట్ వాటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ అంట్రస్ట్ లేకుండా మేము చూస్తున్నాం. లేబర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న కార్మికులకు ఏ కార్మికులు కూడా అంట్రస్ట్ లేకుండా రోడ్ల మీదకి వచ్చి మేము స్ట్రైక్ చేస్తాం అనరు. ఎందుకు అంటే వాళ్ళ సమస్య ఇది అంటే మన దగ్గర ఇంకా సిఐటి కానీ లేదా వీళ్ళ యూనియన్ కానీ లేదా వేరే రకాలైన యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు. ఇక్కడ దాకా వచ్చిన మా వాళ్ళు ఒక బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్లో ఉన్న లీడర్స్ మాత్రమే వచ్చారు. వేరే యూనియన్స్ లీడర్స్ కూడా ఉంటారు. బీడిఎన్సీ గారు వర్కర్స్ యాక్ట్లో 2,32,000 మంది ఒక పోయిన వారంలో మండే నాడు ఏం లేదన్నా ఒక 300 మంది వర్కర్స్ మా ఆఫీస్లో కూర్చుంటే విత్ నో టైం యజమాన్యం పిలిచి కూర్చుని పెట్టి మాట్లాడడం జరిగింది. రేపే అది మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. సో మీకు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నామంటే మీ దృష్టికి మేడే గతంలో జరిగే దానికన్నా అవేర్నెస్ వచ్చింది. మేడే యొక్క ఫలాలను 8 hours వర్క్ చేయాలన్నా, సంస్థ క్వశ్చన్ చేయాలన్నా, వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనే దాని మీద మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు రైట్స్ కమిషన్ జ్యుడిషియరీ కూడా సీరియస్గా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేడే ఒకే వ్యక్తి కాకుండా ఇంతకుముందు హానరబుల్ జడ్జిగా చెప్పినట్టు ప్రతి ఒక్కరు యాజమాన్యము యజమాని వర్కర్ అనే రిలేషన్ ఎక్కడ ఉండదో అక్కడ వాళ్ళందరూ కూడా కార్మికులే అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మగారు ఒక మాట చెప్పింది, మేము పెద్ద కార్మికులకు మీరు చిన్న కార్మికులు అంటే ఎందుకంటే జీతం అనేది పదం వచ్చినప్పుడు కొందరికి వేజెస్ ఇస్తున్నాము, కొందరికి సాలరీ ఇస్తున్నాము. బట్ అన్నీ కూడా ద్రవ్యానికి సంబంధించిందే. ఒకరు మైండ్తో పని చేస్తే ఒకరు ఫిజికల్గా పని చేస్తున్నారు అంతే తప్ప శ్రమ అనేది తప్పనిసరి కావాలి. సో వేజెస్ తీసుకునే వాళ్ళు వేరు, సాలరీ తీసుకునే వాళ్ళు వేరు. కాబట్టి వైట్ కాలర్ జాబ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఫిజికల్ కోర్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మా కార్మికులందరూ కూడా ఈ తక్షణమే ఏదైనా సమస్య ఉన్నా ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ తీసుకొస్తే మేము ఇంకా ఇప్పుడు ఉన్నాయి కాకుండా ఇంకా ఏదైనా ఉన్న తక్షణమే మేము వాటిని పరిష్కారం చేసి వాళ్లకు మేము మేలు చేస్తామని సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏమి ఇచ్చినా కానీ నేను ఈ సభాముఖంగా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. ఎందుకంటే వారు కూడా
లేబర్ డిపార్ట్మెంట్లో కార్మికులకు ఏదైనా సమస్య వస్తే తక్షణం వాటి మీద చర్య తీసుకోవడానికి మాకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. కాబట్టి వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు, నా డిపార్ట్మెంట్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతసేపు ఓకే ఇన్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పైన న్యాయమూర్తులకు మరియు వారి అధ్యక్షులకు లేబర్ ఆఫీసర్ గారు ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మేడం సార్ ఇక్కడ మన న్యాయ సేవా సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. కార్మికులు ముఖ్యంగా 2 రకాలు ఉంటారు, సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు. ఈ సంఘటిత కార్మికులను ఒక సంఘాల తరఫున, ప్రభుత్వం తరఫున పనిచేస్తారు. ఆర్టీసీ కార్మికులు కానీ, లేకపోతే మున్సిపల్ కార్మికులు కానీ, ఇలాంటి వారికి ఏదైనా కానీ ఆ యొక్క కార్మిక సంస్థల బాధ్యత ఇస్తారు. కానీ ఈ అసంఘటిత కార్మికులకు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాదాపు 11 మంది. దీంట్లో మేస్త్రీలు ఉంటారు, ప్లంబర్లు ఉంటారు, లేబర్స్ ఉంటారు, పెయింటర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్, ఈ విధంగా 11 రకాల వారికి సంబంధించి ఈ అసంఘటిత సంఘ కార్మికులకు సంబంధించి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాట ఫలితంగా మొట్టమొదట వీరికి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 6 లక్షలు వచ్చింది. సాధారణంగా చాలా మంది తెలియదు ఇన్సూరెన్స్ పైసలు ఎవరి ఇస్తున్నారు, ఎక్కడికి వస్తారు. ఇవి ఎక్కడికి రావు, మనమే ఇస్తాము. మనం ఏ విధంగా ఇస్తామంటే, మనం కొత్తగా ఇంటిని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దానిలో లేబర్ సేజరీ 1% కడతాము. ఉదాహరణకు మనము ఇల్లు ట్యాక్స్ కట్టినప్పుడు ఆ ఇల్లు ట్యాక్స్ లో మనకు గ్రంథాలయ పన్ను అనేసి 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. మన గ్రంథాలయం వెళ్ళకపోయినా కానీ గ్రంథాలయం నడవాలనే ఉద్దేశంతో రావిధంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ లేబర్ సెజరీ 1% కట్టడం వల్ల కేవలం మన నిజామాబాద్ జిల్లానే దాదాపు 30 కోట్ల పైబడి డబ్బులు లేబర్ ఆఫీసులు దాని నుంచే మనకు పండిస్తున్నారు. మన న్యాయ సేవా సంస్థ ద్వారా మనము ఇది వరకు ఒక ప్రోగ్రాం పెట్టినాం. ఒకే రోజు సార్ మనం 2000 మంది లేబర్కు కార్డ్స్ ఇప్పించాం. ఆ విధంగా ఇప్పడం మొదట జరిగింది. ఇక్కడ నిజామాబాద్లో అశోక టవర్స్ అని ఒకటి సార్. ఆ టవర్స్ ని ఈ సెప్టిక్ క్లీన్ చేసేటప్పుడు 4 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అలా ఉంటే గ్యాస్ వల్ల 4 దింపే లోపల 4 చనిపోతే ఇద్దరికి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉంటే 2 లక్షలు ఇచ్చేయగలను. తర్వాత మిగతా ఇద్దరికి 50,000 చొప్పున లేబర్ ఆఫీసర్ గారు ఇవ్వలేదు. అంటే మా యొక్క ఏంటంటే సార్, ఇక్కడ మనం మెంబర్స్ చేస్తే మన ఇంటికి చేయించేది మన కేసులు వస్తే కాదు. దాదాపు నిజామాబాద్ కొన్ని 1000 మందికి చేయించడం వల్ల వాళ్ళ ఇంటికి మనం ఒక భవిష్యత్తు ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు సాధారణంగా మరణించినా కానీ 1,30,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వస్తాయి సార్. అందుకోసమే అందరికి కూడా మా లేబర్స్ అందరూ కూడా మేము ఏం చెప్తామంటే కంపల్సరీగా మీరు కార్డు తీసుకోవాలా. కార్డు తీసుకున్నప్పుడు ఇక్కడ వర్క్ చేయాలండి. ఎందుకంటే ఒక పేదవాడు ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ అనుకోకుండా జరిగి కింద పడితే ఇది వరకు వాడికి వచ్చేసి వాడి ప్రణాళిక కూడా మీరు చనిపోయిన వ్యక్తికి తెచ్చింది. కానీ ఇప్పుడు అట్లా మనము వీరికి ఇన్సూరెన్స్ ఉంటే ప్రభుత్వ పనులు వచ్చే ఈ ఆదాయాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డు ఇవ్వాలని చెప్తూ మేము మా యొక్క ఈ మేస్త్రీ అసోసియేషన్ వాళ్ళు కానీ, ప్లంబర్ కానీ వీళ్ళందరూ కూడా మా సీనియర్ పిపి గంగారెడ్డి ఆధ్వర్యం నుంచి వస్తుంది సార్. అదేవిధంగా రాజేంద్ర రెడ్డి గారు కూడా దీన్ని వైద్యులు. అదేవిధంగా అదే పరంపరంగా నాకు వాళ్ళు ఈ బాధ్యతను అప్పగించినప్పుడు నేను ఈ లేబర్ దానికి వీరితో పాటు నిజామాబాద్ నుండి ఆటో యూనిట్స్ కూడా నేను వానికి లీగల్ అడ్వైజర్ ఉంటాను. నిజామాబాద్లో నేను పుట్టిన దానికి నిజామాబాద్ బస్ స్టాండ్ నుంచి అర్ధరాత్రి ఏ మహిళ కానీ ఏ ప్రయాణికులు కానీ వెళ్ళినా కానీ వాళ్ళకు రక్షణ ఉండాలనే ఉద్దేశంతో నేను త్వరలో ఇప్పటికి ఒక 30 నైట్ ఆటోస్ పెట్టించాను. త్వరలో ఒక 100 ఆటోలు పెట్టించి ఎవ్వరు అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళినా కానీ అక్కడ నంబర్ రాయించి మళ్ళీ ఇంటికి పుట్టిన తర్వాత మేము భద్రంగా పుట్టినామని అక్కడ వారికి ఫోన్ చేసే విధంగా తయారు చేయాలని నా యొక్క కోరిక. ఆ కోరికను నెరవేర్చుకుంటానని నేను అనుకుంటున్నాను. కనుక ఇప్పటికే లేబర్ ఆఫీసర్ గారు ఈ యొక్క స్కీమ్ షాప్ చెప్పారు. మనం ముందు అనేక కార్యక్రమాలు పెట్టుకునేస్తున్నాయి. కనుక మీరు కూడా మన యొక్క సంస్థ న్యాయసేవ సంస్థ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండి మీ కార్యక్రమాలు కట్టదండగా ఉంటారు. మన లేబర్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. మన విషయాన్ని మన సమస్యలు కూడా మనం పరిష్కరించుకుంటామని తెలుపుతూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.
శ్రామికులం కార్మికులం తరతరాలతో పిడిలో నచ్చిన కూలీలం తరతరాలతో పిడిలో నచ్చిన కూలీలం శ్రామికులం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకుముందు అంటే ఎన్ని లేబర్ డేస్ అటెండ్ అయినాము, మే డేస్. అప్పుడు ఇక్కడ నిజామాబాద్లో ఇంత యాక్టివ్గా పనిచేస్తుందని మాత్రం ఫస్ట్ టైం మీరు లేబర్ ఆఫీసర్ ఇంత యాక్టివ్గా ఉన్నారు, మెంబర్స్ ఇంత యాక్టివ్గా ఉన్నారు అంటే జిల్లాలో అడ్వకేట్స్ కూడా కార్మికుల కోసం ఇంత కృషి చేస్తున్నారు అంటే వింటుంటేనే మాకు మంచిగా అనిపిస్తుంది. శ్రామికులు అంటే మా ఎక్కడ చెప్పినట్టు అందరం కూడా శ్రామికులనే, వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు, ఇంకో సైడ్ ఉన్నారు. నేను ఇన్ని జిల్లాలో పనిచేసినా కూడా నిజామాబాద్ జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో అంటే బెనిఫిట్స్ ఇంతకు 33 కోట్ల ఏదో పేపర్ ఇచ్చారు చూసాను. అంటే ఇంత పెద్ద మొత్తంలో కూడా డిస్బర్స్మెంట్ ఉన్నది చాలా వేరేగా నేను చూసింది. సో మీరందరూ కూడా 62 కోట్ల 62 కోట్ల అన్నది చాలా పెద్ద విషయమే. జనరల్గా మేడే అన్నది జరుగుతున్నది ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ తమ రైట్స్, తర్వాత బాధ్యతలు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ సంఘటితంగా వాళ్ళకి బెనిఫిట్స్ పొందాలన్నది ఒక అంటే అక్కడ ఫారిన్ కంట్రీస్లో మొదలైంది. ఇండియాలో మొదలైంది మాత్రం
యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో చేసినా కార్మికులు అంటే కార్మికులు అనేది ప్రతి రంగాల్లో కార్మికులదే ముఖ్య పనిచేయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ బెనిఫిట్స్ అయినా ముఖ్యంగా అన్ని అందాలని ప్రయత్నిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా కార్మికుల పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు వచ్చే బెనిఫిట్స్ అంటే ఇక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ అన్నది చెప్పే అవసరం లేదు. అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా అంటే మెంబర్షిప్ కూడా నాకు తెలిసి చాలా మంది మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా బెనిఫిట్స్ అన్ని పోనీయకుండా ముఖ్యంగా డిఎల్ఎస్ఏ ప్రోగ్రామ్స్ ఎందుకు పెడతారంటే తెలియని వాళ్ళకి తెలియపరచడానికి డిఎల్ఎస్ఏ తరఫునే ప్రోగ్రామ్ చేస్తారు. ఇక్కడ రివర్స్ కేర్ ఉంది. మీరే వచ్చి మా దగ్గర అన్ని ఉన్నాయని చెప్పడం కూడా చాలా హ్యాపీగానే ఉంది. ముందు ముందు కూడా ఇదే కొనసాగించి ఇంకా తెలంగాణలో కూడా ఎందుకంటే కార్యక్రమంలో మాట్లాడుతూ ఇల్లిటరేట్స్ చాలా మంది నిజంగానే అంటే సార్ టేబుల్ నుంచి రావాలన్నట్టు మాకు పైసలు ఇయ్యారా అంటారు. పైసలు ఇచ్చేది కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు తమ బాధ్యతని చాలా 100% నెరవేరుస్తున్నారు. ముందు ముందు కూడా మా కోర్టు తరఫున ఏ కోఆపరేషన్ అయినా కూడా డిఎల్ఎస్ వాళ్ళు ముందుండి మా పీడీ గారు ముందుండి మిమ్మల్ని నడిపిస్తారు. ఇలాంటి అవసరం కూడా రాదు. కానీ మీకు అక్కడ న్యాయం జరగకపోతే కంపల్సరీ మా దగ్గరికి రండి, మేము కూడా న్యాయం చేస్తాము. కాకపోతే ఇక్కడ మీకు మొత్తం 99.9% సార్ దగ్గరే న్యాయం జరుగుతుంది. అడ్వకేట్స్ కూడా దానికి అనుగుణంగానే ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో మేడే ఇంత మంచి సెలబ్రేషన్లో మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీ. అందరికీ కూడా ఇంకోసారి మేడే శుభాకాంక్షలు. ఒక చిన్న డౌట్ సార్ మాట్లాడారు సార్ చెప్పండి. పీడీఏ గారికి మాకు ఇంకా కన్సల్ట్ డిసిజన్స్ స్టేట్ పవర్ కౌన్సిల్ మెంబర్ గారికి బాధ్యత గారికి లేబర్ ఆఫీసర్ అదే ఫెడరల్ సెక్రటరీ గారికి చీఫ్ వారికి ఈ కార్యక్రమం